ప్రతిదినము ఉదయకాలమే దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేటి వాగ్దానము 115 కీర్తన 14 వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆయన తన భక్తులను మర్చిపోయేవాడు కాదు. ప్రభు మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించగల శక్తిమంతుడు ఆయన. దేవుని వాగ్దానాలు అద్భుతమైనవి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. 146 కీర్తన 6-7 వచనాలను మాట తప్పని వాడని, ఆయన అబద్ధమాట జాలని వాడని హెబ్రీ పత్రిక 6:18లో ఆయన మాట ఇస్తే నెరవేర్చగల శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆదికాండం 18-14 వచనంలో. మరి సమస్తం ఎరిగిన దేవుడైన ప్రభు మిమ్మలను మీ పిల్లలను కూడా వృద్ధి పొందించాలని ఆశిస్తున్నాడా? అవును. అభివృద్ధి అందరికి ఇష్టమైనటువంటిది, ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది. వృద్ధి ఉండాలి, అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలి, అంతే దేవుని చిత్తం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలని, మీరు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన భక్తుని జీవితంలో నెరవేర్చబడాలి. మనందరి ప్రార్థన ఇదే. మనమంతా దేవునిలో స్థిరపడమే కాకుండా వృద్ధి చెందాలని కూడా ప్రభు కోరుతున్నాడు. గనుక అభివృద్ధిని కోరుకోవడం తప్పేం కాదు. అభివృద్ధిని గురించి బోధిస్తే ఏదో పాపంగా భావిస్తున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6-7-8 వచనాల్లో యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ, ఈ గ్రంథంలోని మాటలు నీ నోట ఉండాలి, నీ ధ్యానంలో ఉండాలి. నువ్వు వాటిని పాటించాలి. రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానించి వాటిని నువ్వు పాటించినట్లయితే నేను నిన్ను అభివృద్ధి పరిచేదను. అంతేకాకుండా ఇంగ్లీష్లో 2 మాటలు వాడాడు. యూ షెల్ హ్యావ్ సక్సెస్ అన్నాడు, ప్రాస్పర్ అన్నాడు. దేవుని కోరిక తన ప్రజలు వృద్ధి చెందాలనే. దరిద్రులై నాశనమైపోవాలని దేవుని కోరట్లా. మన ఆత్మీయ స్థితి మొట్టమొదటిగా ఎదగాలి. దేవునితో మనకున్న బాంధవ్యం, దేవునితో మనకున్న సత్సంబంధం, విశ్వాసంలో, ప్రార్థనలో, నిరీక్షణలో దేవునితో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయంగా ఎదిగినట్టుగానే మీ ఆత్మీయ ఎదుగుదలతో పాటు అన్ని రంగాలలో మంచి విషయాల్లో మీరు వృద్ధి చెందుదురుగాక. మీరు అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. మా తోడు నీవే, మా నీడ నీవే, మా సర్వం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. మా కాపరి నీవే, పోషకుడవు నీవే, మా దైవం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తేసే. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తేసే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. మీ చుట్టూ ఉన్న వారు అనేక మంది మీ అభివృద్ధిని చూసి వారం లేని వారు ఉంటారు. అందులో మొట్టమొదటి వాడు సాతానుడు. దేవుని పిల్లలు అభివృద్ధి పొందడం అంటే వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మీరు రక్షణలోకి రావడం, మీ కుటుంబస్తులందరూ విశ్వాసంలో ఎదగడం, భక్తి కలిగి జీవించడం, దేవునిలో ముందుకు సాగడం అనేది వాడు అస్సలు ఇష్టపడడు. వాడు ఇష్టంతో మనకు పని లేదు. మనం దేవునితో నడవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, అంతే. కనుక అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. మరి యేసుక్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థిస్తున్న మీ ఆత్మీయ జీవితాలు దినదినము ఎదగాలని ప్రభు కోరుచున్నాడు. మరి ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. మీ అభివృద్ధిని ఇష్టపడినటువంటి సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ సాతాను ఏజెంట్లుగా ఎంతమంది ప్రయత్నించినా మీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. ఈ అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. ఎవరు సాధ్యమో కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో
ఆయన ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగిన వారెవరు? ఆయన ద్వారము మూసివేస్తే దాన్ని తెరవగలిగిన వారెవరు? అంటే దేవుడు గనుక అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే దాన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లో మీరు వర్ధిల్లాగున పరిశుద్ధాత్ముడు సాయం చేయాలని కోరుతున్నాడు. ప్రార్థించండి. వాగ్దానం ఎత్తి, ప్రభువా, నిన్ను సేవించే మంచి మనసు మాకు దయచేయండి, నిన్ను ప్రార్థించే హృదయం మాకు దయచేయండి, అన్ని సమయాల్లో స్తుతించగలిగినటువంటి ఆత్మీయ స్థితి మాకు దయచేయండి. మేము ఆత్మీయంగా వర్ధిల్లుచున్నట్టుగా మమ్మల్ని వృద్ధి పొందించు నాయన. మమ్మల్నే కాదు ప్రభు, వాగ్దానం చేశావు, మమ్మను మా పిల్లలను కూడా వృద్ధి పొందిస్తా అన్నావు. ఈ వాగ్దానం ఎత్తి మీరు ప్రార్థిస్తుండగా ప్రభు మిమ్మలను, మీ పిల్లలను వృద్ధి పొందించి మీరు చేస్తున్న దేవుని సేవా పరిచయంలో కూడా మీరు వృద్ధి చెంది అన్ని రంగాలలో మీరు వర్ధిల్లాలన్నది ప్రభు చిత్తం. ఆత్మీయంగా మీరు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని రంగాల్లో మీరు ఎదిగి వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయ్యా, నీవిచ్చిన కృపావార్త, నీవిచ్చిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మిమ్మను, మీ పిల్లలను వృద్ధి పొందించదను అని మీరు చెప్పిన వాగ్దానం మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ మా ఆత్మీయ ఎదుగుదలతో పాటు అన్ని రంగాల్లో మేము సౌఖ్యంగా ఉండి వర్ధిల్లులాగున ఇప్పుడే మీరు మాట సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి, మీరే ఆజ్ఞాపిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రభు, నీ చిత్తం నెరవేర్చి మీ నామాన్ని ఘనపరుచుకునండి. మా ప్రయత్నములు ఫలించులాగున మీరు ఆజ్ఞాపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది నీ రాజ్య విస్తరణలో వారందరినీ ఒక సాధనాలుగా వాడుకునండి. మీ నామమును ఘనత తెచ్చేవారుగా నిలబెట్టి నీ సాక్షులుగా వర్ధిల్ల చేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని వాక్యం అనేకులకు అందజేయవారు ధన్యులను రాయబడింది. ఆ ధన్యత మీ సొంతం అవ్వాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.